హైదరాబాద్ లో హైడ్రా వర్సెస్ జీహెచ్ఎంసీగా మారింది. జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న విజిలెన్స్ అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆదేశాలు సైతం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూసుకెళ్తుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా చులిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా ఆ నిర్మాణాల విషయంలో కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. అటు హైడ్రాను మరింతగా విస్తరించడంతో పాటు మరిన్ని అధికారాలు ఇవ్వడం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, జీహెచ్ఎంసీలో పనిచేస్తేనే జీతాలు ఇస్తామని, లేదంటే వచ్చే నెల జీతం కట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. హైడ్రాకు పలు విభాగాల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేశారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు కూడా హైడ్రాలో పనిచేస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఆ అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విచారణలు, రోజువారీ కార్యక్రమాలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉంటుంది. కానీ ఆ అధికారులంతా హైడ్రా వద్ద ఉండడంతో ఆ పనులన్నిటికీ ఆటంకం జరుగుతోందని, వారు ఆ బాధ్యతలను నిర్వహించడం లేదని కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కాల్ చేసినా విజిలెన్స్ అధికారులు స్పందించడం లేదని ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారుల తీరుపై స్పందించిన ఆమె వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో ఎలా పనిచేస్తారంటూ ఆమ్రపాలి అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆదేశాలు సైతం జారీ చేశారు. అంతేకాదు, జీహెచ్ఎంసీలో పనిచేయవలసిన వారు ఇక్కడ కాకుండా హైడ్రాలో పనిచేయడంపై విచారణ కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీసుకున్న నిర్ణయంపై ఇటు హైడ్రా, అటు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.